ఈ లోకంలో మనుషులు శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపలేరు. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలిగిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కనుక మీరు భయపడవలసిందే ఆయనకి. ఇది మన కులం కాదు, ఇది మన మతం కాదు. మనం వెళ్ళకూడదు, మనం వినకూడదు. మన కులానికి ఒక కట్టుబాటు ఉంది, మన గ్రామానికి ఒక కట్టుబాటు ఉంది అని చాలామంది అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ వాటిని మనం వినకూడదు. యేసయ్య అన్నాడు, ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి మీరు భయపడకుడి కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. ఇప్పుడు దేవునికి తప్ప భూమి మీద ఏ మానవుడికి కూడా మనం భయపడకూడదు. ఇక్కడ దేవుడు అన్నాడు, మీ తలలో వెంట్రుకలన్నీ లెక్కించాడంట. దావీదు అంటాడు, లెక్కలేననే అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. అంటే ఎన్ని ఉంటాయి ఆయనకి బాధలు? అంటే తల వెంట్రుకలే మనం లెక్కించలేదు, వాటికి మించిన బాధలు ఉన్నా కూడా నా శ్రమలన్నింటిలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా శ్రమలన్నింటిలో నుంచి నన్ను విడిపించాడు, తప్పించాడు అన్నాడు. ఆయన మన వంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక సాధారణమైనటువంటి మనిషే. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాడు. లెక్కలేనని అపాయాలు చుట్టుకుంటే అపాయములన్నింటిలో నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అలాగే దేవుడు అన్నాడు, భయపడవద్దు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మన తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు ఉన్నాడు, మనం ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? అందుకని దేవుని వాక్యం ఉంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను అధికారుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకోవద్దు. ఎవరి ద్వారా నీకు రక్షణ కలగదు, ఎవరు నీకు సహాయం చేయరు. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడగునో, ఎవరు ఆ దేవుని మీద ఆశ పెట్టుకునో ఆ మనుషులు ధన్యులు. నిజంగా మనం దేవుని మీద ఆశ పెట్టుకున్నా ధన్యులమే. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే దరిద్రులం అవుతాం, దేవుని మీద ఆశ పెట్టుకుంటే గొప్పవాళ్ళం అవుతాం, ఆశీర్వదించబడతాం. ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడు మన తల ఎత్తేవాడు కానీ తలదించుకునేటట్టుగా దేవుడు చెయ్యడు. మీ తల వెంట్రుకలన్నిటినీ దేవుడు లెక్కించాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాడు. అందుకని యేసయ్య అంటాడు, పిచ్చుకలను చూడండి, అవి విత్తవు, కోయవు, గరసెల్లో కూర్చుకోవు, మీ పరలోకపు తండ్రి వాటిని అనునిత్యము పోషిస్తూ ఉన్నాడు. వాటికి పాస్పోర్టు వీసా పని లేదు, వాటికి అప్పులు ఉండవు, ఒకే రోజు తెచ్చుకొని ఒక చోట పెట్టుకోవు, ఎప్పుడు ఆహారం అప్పుడు తెచ్చుకుంటా ఉంటే ప్రశాంతమైనటువంటి జీవితం. వాటిని చూసి నేను కూడా అలాగుంటే బాగుండేది అనిపించింది. కానీ ప్రభు అంటున్నాడు, పిచ్చుకల కంటే మీరే శ్రేష్టమైన వాళ్ళు. కాకపోతే మనం దేవుని మాటలను వినుకోకుండా అతిక్రమించి మనం చాలా నష్టపోతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, మనల్ని చాలా ఆశీర్వాదకరంగానే దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వారి మార్గాలను చెరిపి వేసుకొని దేవునికి దూరస్తులు అవుతూ ఉన్నారు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు, మీ తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు లెక్కించాడు.